రాష్ట్ర ప్రభుత్వం మీద ఎన్ని ఆరోపణలు చేసినా, ఎన్ని రకాల అవినీతి అంశాలను బయటపెట్టినా, ఎన్ని కుంభకోణాలు బయటపెట్టినా ఈ రాష్ట్ర ప్రభుత్వ పరిస్థితి దున్నపోతు మీద వాన పడ్డట్టుగా ఉన్నది. చెవిటోడికి శంఖమూదినట్టుగా ఉన్నది. అసలు ఈ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో అసలు నిజంగా కూడా పాలన ఉన్నదా, పారదర్శకత ఉన్నదా, జవాబుదారీతనం ఉన్నదా అర్థం కానటువంటి దుస్థితిలో ఈ రాష్ట్ర పాలన చూస్తూ ఉంటే ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, ఎక్కడ చూస్తే అక్కడ అవినీతి, చీకటి ఒప్పందాలు పూర్తిగా ఈ పాలన చీకటమయమైన ఆయన సంగతిని తెలియజేస్తా ఉన్నాను. రాష్ట్ర జీవోలు, రాష్ట్ర ఒప్పందాలు, చీకటి కోణాలు, చీకటి ఒప్పందాలు, ప్రజాస్వామ్యంలో కనీసం జవాబుదారీతనం లేని, పారదర్శకత లేని ప్రభుత్వం ఏమైనా ఉన్నది అని అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తా ఉన్నాను. పేరుకు ప్రజాపాలనను పెట్టారు. వారం రోజుల్లో అక్కడ ప్రజా దర్బారు అటకెక్కించారు. ప్రజా దర్బారు అని చెప్పి ఎంతో గొప్పగా చెప్పుకున్న ముఖ్యమంత్రి గారు ప్రజా దర్బారు కారణకుండా పోయింది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు రాక్షస పాలన నడుస్తూ ఉన్నది. ప్రజాపాలన పేరు మీద ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో రేవంత్ బాబా 11 మంది దొంగలు, రేవంత్ బాబా 11 దొంగల మాదిరి ఎవరికి వాళ్ళ కౌంటర్లు, ఎవరికి వాళ్ళ ఆలోచనలు. బీ ట్యాక్స్ కౌంటర్ బీ ట్యాక్స్కే, యూ ట్యాక్స్ కౌంటర్ యూ ట్యాక్స్కే, ఆర్ ట్యాక్స్ కౌంటర్ ఆర్ ట్యాక్స్కే, డబుల్ ఆర్ ట్యాక్స్, ట్రిపుల్ ఆర్ ట్యాక్స్. ఈ రాష్ట్రమంతా అవినీతి మయమై, అవినీతి పాలనై పూర్తిగా భ్రష్టు పట్టిన సంగతి నేను తెలియజేస్తా ఉన్నాను. ఇప్పటి వరకు ఎన్ని రకాల కుంభకోణాలు బయటపెట్టినా, ఎన్ని రకాల అవినీతి ఆరోపణలు చేసినా కనీసం జవాబుదారీతనం లేనటువంటి ఈ ప్రభుత్వం గమ్మున ఉంటే ఎవరు మాట్లాడడం లేదు, ఎవరు పట్టించుకోరని అనుకుంటున్నారు. ఎట్టి పరిస్థితిలో వదిలే సమస్య లేదు. భారతీయ జనతా పార్టీ చాలా స్పష్టంగా మీ మీద అవినీతి పోరాటానికి తెరలేపినాం. ఖచ్చితంగా మీ అవినీతి బట్టబయలు చేస్తాం.